Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి ఆ మహిళా నేత. వైసీపీ అధినాయకత్వం సీరియస్గా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పు మీద ఫోకస్ పెడుతోంది. 2024 ఎన్నికలలో ఓటమి పాలైన కొన్ని కీలక నియోజకవర్గాలలో పాత వారిని మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతోంది. అందులో భాగంగా ఫ్రెష్ లుక్ని, యంగ్ బ్లడ్ని రాజకీయాల్లోకి తేవాలని చూస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వం చూపు మాజీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత మీద పడిందని అంటున్నారు. ఆమె రాజకీయాలకైతే కొత్త కాదు. 2021లో కార్పొరేటర్గా విజయవాడ నుంచి గెలిచారు. ఆమె మేయర్ అభ్యర్థిగా కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆమె మేయర్ అయ్యేవారే. కానీ టీడీపీలో ఆనాడు ఉన్న అంతర్గత వైరాల వల్ల ఆ పార్టీ ఓటమి పాలైంది. అలా శ్వేత కేవలం కార్పొరేటర్గానే మిగిలిపోయారు. ఇక ఆనాటి పరిణామాలను మనసులో ఉంచుకునే కేశినేని నాని కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు శ్వేత కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2024లో వీచిన కూటమి ప్రభంజనంలో నాని ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసమే తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన తన సోదరుడు విజయవాడ టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారని, వైసీపీ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం ఒకవైపు సాగుతోంది. మరోవైపు ఆయన వస్తే వైసీపీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అయితే ఆయన రాకపోయినా ఆయన కుమార్తె కేశినేని శ్వేతను పార్టీలో కీలకమైన స్థానంలో ఉంచాలని ఆలోచిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆమెకు అప్పగించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. విజయవాడ తూర్పు టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు. ఇక్కడ నుంచి వరుసగా అనేకసార్లు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ సీటు నుంచి 2024 ఎన్నికలలో దేవినేని అవినాష్ని వైసీపీ పోటీ చేయించింది. అయితే కూటమి ప్రభంజనంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు చూస్తే కనుక దేవినేని అవినాష్ ప్లేస్లో కేశినేని శ్వేతను బరిలో దింపాలని చూస్తున్నారు. అక్కడ కేశినేని నానికి మంచి పట్టుంది. దాంతో కుమార్తె కోసం ఆయన కూడా గట్టిగా పనిచేస్తారని, ఆ విధంగా 2029 ఎన్నికలలో వైసీపీకి అక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే దేవినేని అవినాష్ మరోసారి తూర్పు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఇంకోవైపు కేశినేని నాని వీలుంటే బీజేపీలోకి కుమార్తెతో సహా వెళ్లాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. దాంతో వైసీపీ ఆలోచనలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని కుటుంబం మీద వైసీపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టిందని, వారిని పార్టీలోకి తిరిగి రప్పించాలని చూస్తోందని అంటున్నారు.